అసభ్యంగా మాట్లాడడానికి ఇదేమన్నా వైసీపీ మీటింగా? పద్ధతిగానే పాయింట్ కొద్దాం. అవును, జగన్ కి ఈ గండం ఉన్నట్టే ఉంది. మన వైపు నుంచి చూడడం కాదు, జగన్ ప్రతిదీ తన వైపు నుంచి ఆలోచించుకుంటాడు కదా. ఆ లెక్క ప్రకారం ఆడగండం ఉందనే అనుకోవాలేమో. ఎన్నికల ముందు నుంచి వద్దాం. ప్రపంచం వెలివేసిన ఓ పెద్దావిడ అప్పట్లో జగన్ పార్టీకి స్పోక్స్ పర్సన్. ఆ చంద్రబాబు నాయుడు అంటూ ఆపసోపాలు పడే స్టైల్లో ఆమె మాట్లాడే తీరు చూస్తే రేపటికి కూడా సరిపడ నీరసం వస్తుంది. ఆమె మాట్లాడి ఆప్యాయతతో ఎదురు ముద్దులు పెట్టి జగన్ కి ఎంత బొక్క కొట్టాలో అంతా కొట్టింది. అదే సీజన్ లో ఇంకో పెయిడ్ ఆర్టిస్ట్ ఉండేది. సాక్షి ఆఫీస్ నుంచి ఆమె శాలరీ అందుకునేది అని చెబుతారు. ఆమె కూడా సేమ్ స్టోరీ. అటు తర్వాత ఎన్నికల ముందు చెల్లెలు వచ్చింది సీన్ లోకి. జైల్లో ఉన్నాడు కదా, చెల్లి హెల్ప్ అవుతుంది అని అందరూ అనుకుంటే జగన్ మాత్రం పోటీ అవుతుందని లెక్కేశాడు. 100 కిలోమీటర్లు నడిచినా పాపం పక్కన పెట్టేశాడు. ఇక తల్లి స్టోరీ. అసెంబ్లీకి వెళ్లి మళ్లీ పార్లమెంట్ కి కూడా వెళ్లి బిడ్డ కోసం సెంటిమెంట్ పండిద్దామనుకుంది. కానీ వైసీపీ రేంజ్ ఏంటో తెలిసేలా ఓడించి వాస్తవం చూపించింది విశాఖ. ఇక ఇప్పటి ఐటమ్ సాంగ్ సంగతి. ఆమె నోరు తెరిస్తే ఎంత డ్యామేజ్ అవ్వాలో అంత అవుతుంది. చంద్రబాబుని తిట్టించాలని పాపం జగన్ ఆశపడితే ఆమె తిట్టిన మాట దేవుడెరుగు. ఇప్పుడు భూమి మీద తెలుగొచ్చిన ప్రతి ఒక్కరూ ఎదురు తిట్టి పోస్తున్నారు. ఇంత అమాయకుడివైతే ఎలారా, మైకుల ముందు రహస్యాలు చెప్పడమేంట్రా అని అంటే పరువు పోయే. ఇక రేణుక సంగతి. ఆమె కూడా మంచి టైం చూసి నంద్యాల ఉప ఎన్నికల ముందు నిర్ణయం తీసుకుంటున్నట్టే కనిపిస్తోంది. లెక్క చూడండి, ఇప్పుడు పార్టీ అధికార ప్రతినిధులైనా, ఇంట్లో సపోర్ట్ అయినా, పార్టీలో లీడర్లైనా లేవకుండా కొడుతున్నారు దెబ్బ. అందుకే అంటున్నది ఆడగండం ఉంది అని. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.